సొరకాయ పప్పు శరీరానికి ఎంతో చలువ చేసే ఈ సొరకాయ చాలా టేస్టీ అండ్ హెల్త్కి చాలా మంచిదండి. 90% వాటర్తో ఉంటుంది. మనకి యూరిన్ ఇన్ఫెక్షన్లు ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి. వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. తక్కువ క్యాలరీస్తో ఉండే ఈ సొరకాయలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఈ పప్పు కూడా చాలా టేస్ట్ అమృతంలాగా ఉంటుంది. ఒకసారి పప్పు ఎలా చేయాలో చూద్దాం. మనం ముందే ఒక అర్ధగంట ముందే పప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానబెట్టుకున్న పప్పు అయినా బియ్యం అయినా చాలా మంచిదండి. ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. అప్పటికప్పుడు పప్పు పోసుకొని ఉండడం కన్నా ఓ అర్ధగంట ముందే నానబెట్టుకోవడం చాలా బాగుంటుంది. ఒక లేత సొరకాయ తీసుకొచ్చుకొని మంచిగా పొట్టు తీసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా వీడియోలో చూపిస్తున్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 6 టమాటాలు కూడా పెద్దవి తీసుకొని మంచిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఒకటి తీసుకొని పెద్దది తీసుకొని కట్ చేసుకోవాలి. ఒకటి కాకపోతే 2 వేసుకోండి. ఉల్లిపాయలు ఎంత వేసుకున్నా టేస్టే ఉంటాయి. పచ్చిమిర్చి కొన్ని తీసుకోండి. మొత్తం పచ్చిమిర్చితో చేసుకున్నా కూడా వేరే టేస్ట్ ఉంటుందండి. పచ్చిమిర్చి ఈ సొరకాయ తినడం వల్ల పేగుల్లో ఏర్పడిన మలబద్ధకం అంతా తగ్గిపోతుంది. జీర్ణం ఈజీగా అవుతుంది. వారానికి కనీసం 2 సార్లైనా ఈ సొరకాయ తినడం వల్ల చాలా మంచిదండి ఒంటికి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇంతకుముందే నానబెట్టుకున్న పప్పుని ఆ కుక్కర్లో ఆ వాటర్తోనే వేసేయండి. అందులోనే టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అవన్నీ వేసాక పైన సొరకాయలు వేసుకోండి. ఎందుకంటే అవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి పైన వేసుకోవాలి. వీటితో పాటు ఒక స్పూన్ పసుపు, కారం, కొంచెం అంతే కొంచెమే చింతపండు. మీరు చింతపండు తినకూడదు అయితే వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. కొంచెం చింతపండు, ఒక కరివేపాకు రెబ్బ అల్లేసుకోండి. తర్వాత పప్పు ఉడికాక కరివేపాకు తీసి పడేయండి. అంతేనండి. ఇప్పుడు విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. 3-4 విజిల్లో పప్పు అయితే రెడీ అయిపోతుంది. అర్ధగంట ముందు పప్పు నానబెట్టుకున్నా, ఒకవేళ నానబెట్టుకోకపోయినా 5 నిమిషాల్లో ఈ సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి. ఇక అన్ని పప్పుల్లాగే పోపు చేసుకోవడమే. చూసారుగా ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు. పప్పును బట్టి మనం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఒక 3 పావులు ఆయిల్ పోసుకున్నాను. పప్పులో వేయకుండా పప్పు ఉడికాక తీసి పక్కకు పెట్టుకొని నల్ల కొత్తిమీర వేసుకుంటే మంచి స్మెల్, టేస్ట్, చూడడానికి తినడానికి కూడా బాగుంటుందండి. పప్పు ఉడికేటప్పుడు ఉప్పు వేస్తే ఉడకదు కాబట్టి తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఏముంది, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసుకొని అన్ని పప్పులు పోపు చేసుకున్నట్టే పోపు చేసుకొని ఆ పప్పులో వేసుకోవడమే. పిల్లలు ఎవరైనా సొరకాయ కూరలు, సొరకాయ చేసిన వంటలు ఎవరు తినరో వాళ్ళు ఇట్లా సొరకాయ పప్పు చేసి పెడితే వాళ్ళు కూడా తింటారు. చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. అంతేనండి, పోపు అయితే అయిపోయింది. ఇలా చేసి పెడితే అలా సొరకాయ ఉందో ఏముందో తెలియకుండా పిల్లలు కూడా తినేస్తారు. వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది. మరి రేపటి వీడియోలో క్యాబేజీ పచ్చడితో కలుస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.